కేసీఆర్ గారు కూతురు వచ్చి కేసీఆర్ గారి చుట్టూ దేయాలే ఉన్నాయని. నిజమే, అది నువ్వు ఇప్పుడు చెప్తున్నావమ్మా. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లోనే 2023 ఎన్నికల్లోనే ఈ రాష్ట్ర ప్రజలు ఈ దేయాలు వదిలించుకుందామనే దేయాలు వదిలించుకొని ఈరోజు ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. బయటకు వచ్చి ఈరోజు మళ్ళీ ఇక్కడ ప్రజాపాలన జరుగుతూ ఉంటే, మంచి పాలన జరుగుతూ ఉంటే మీరు బయట తట్టుకోలేక వచ్చి ఇంకా అక్కడెక్కడ ముసలికి నీరు పెడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రజలకు అర్థమైపోయింది, పూర్తిగా అర్థమైపోయింది. మా కృష్ణారావు గారు చెప్పారు, కవిత గారు చెప్పినట్టు మీ చుట్టూ దెయ్యాలు ఉన్నారు, దెయ్యాలకు నాయకత్వం ఇచ్చింది మీరు, దేవుడు ఎట్లా అవుతారు? నిజమే, దెయ్యాలకు నాయకత్వం వహించిన వాళ్ళు దేవుడు ఎట్లా అవుతారండి? ఎట్లా అవుతారండి? సో దెయ్యాలు ఏం చేస్తాయి? ప్రజలను పట్టి పీడిస్తా ఉంటాయి. ఆ పట్టి పీడించేటువంటి వాళ్ళు దెయ్యాలని ప్రజలు ఏం చేస్తారు? గ్రామాల్లో పొలిమేర దాటించి తరిమి కొడతారు. కొడతారా లేదా? లేకపోతే గ్రామానికి అరిష్టం. అట్లాగే ఈరోజు ఈ రాష్ట్ర పొలిమేర నుంచి వీళ్ళని తరిమి కొట్టాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మిత్రులారా, ఆలోచన చేయండి అని చెప్పి నేను మీ అందరికీ చెప్తూ ఒక మాట మాత్రం చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తాం, సృష్టించిన సంపదని ప్రజలకు పంచుతాం. ఇది ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం, ఆలోచన. ఈ రాష్ట్రంలో పాలన చేస్తున్న ప్రతి పాలకుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే మంత్రివర్గ సభ్యులు, సహచరులు అందరం, మా అందరి ఒకటే ఆలోచన, ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నదే మా అందరి ఆలోచన. ఈ రాష్ట్రాల్లో సంపద సృష్టించడమే కాదు, సృష్టించిన సంపద ప్రజలకు పంచడమే మనందరి లక్ష్యం. ఆ పంచే లక్ష్యం కూడా సమగ్రమైనటువంటి ప్రణాళికలతో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆ కుటుంబాలు ఎదిగేటట్టుగా చేసేటువంటి ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ తో ఈ రాష్ట్రానికి ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఇప్పుడే కాదు, ఇంకొక 2 దశాబ్దాల పాటు ఈ రాష్ట్రానికి కావాల్సిన పాలన అందిస్తాం. భవిష్యత్తుకు కావాల్సిన ప్రణాళికను కూడా ఈ ప్రభుత్వం తయారు చేస్తుంది. ఇది మా అందరి ముందు ఉన్నటువంటి లక్ష్యం. ప్రజల పక్షమే ఈ పాలన లక్ష్యం. ప్రజల పక్షమే ఈ పాలన లక్ష్యం. నిత్యం ప్రజల కోసమే ఆలోచన చేస్తాం. ఆ ఆలోచనలకి ఎవరైనా అడ్డు వచ్చినా అడ్డు తొలగించుకొని ముందుకు పోతూనే ఉంటాం తప్ప ఆగటం మాత్రం ఆగదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ, ఇది ఆరంభం మాత్రమే అభివృద్ధికి. ఇంకా భవిష్యత్తులో పెద్ద ఎత్తున మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేస్తాం. ఇకపోతే ఇరిగేషన్ సంబంధించి మిత్రులు, పాలమూరు జిల్లాకు సంబంధించి గతంలో మనం చాలా ప్రాజెక్టులు కట్టుకున్నాం. జూరాల ప్రాజెక్టు దగ్గర నుంచి మొదలు పెడితే ఇక్కడ కట్టిన ప్రతి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టింది. భీమా కావచ్చు, కోయల్ సాగర్ కావచ్చు, లేకపోతే కల్లకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రణాళిక కావచ్చు, ఇవన్నీ మనం మొదలుపెట్టి మనం చేసినవి తప్ప టిఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పాలమూరు రంగారెడ్డి ఆనాడు మనం ప్రణాళిక తయారు చేసి జివో ఇష్యూ చేస్తే 10 సంవత్సరాలు మొదలుపెట్టినట్టు చేశారు తప్ప దీన్ని పూర్తి చేయలేదు. చాలా ప్రత్యేక దృష్టి పాలమూరు మీద పెడతా ఉన్నాం. పాలమూరులో ఉన్నటువంటి అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల్ని ప్రయారిటీ చేసుకొని పూర్తి చేస్తాం. అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, ఉమామహేశ్వరి రిజర్వాయర్ కానీ, ఇది పూర్తి చేసే బాధ్యత ఇందిరమ్మ ప్రభుత్వాన్ని, ప్రజాప్రభుత్వాలు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కూడా నిత్యం మానిటర్ చేస్తూ ఎక్కడెక్కడైతే ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు అవసరం ఉంటే వాటికి ప్రయారిటీ చేసి ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు రిలీజ్ చేస్తా ఉన్నాం. ఎక్కడైతే పనులు త్వరగా పాలించి 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, 2 సంవత్సరాలకు ఒకసారి పూర్తి చేసేటువంటి ప్రాజెక్టులు ప్రయారిటైజ్ చేసుకొని
పూర్తి స్థాయిలో వాటిని అమలు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నామని చెప్తూ అచ్చంపేట శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి మొన్ననే ఆనాటి మననూరు డిక్లరేషన్ లో ఇక్కడ ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ పంప్ సెట్స్ అన్నిటికి కూడా సోలార్ పవర్ ని పెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు వేదిక మీద నుంచే చెప్పారు. దానికి సంబంధించి 45,000 పంప్ సెట్లు ఉన్నాయి అచ్చంపేట కాన్స్టిట్యున్సీ అని చెప్తా ఉన్నారు. 45,000 పంప్ సెట్స్ సంబంధించి సమగ్రంగా స్టడీ చేపిస్తా ఉన్నాం. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేస్తాం, పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాం. అచ్చంపేట శాసనసభ నియోజకవర్గానికి నాకు విడదీయరానటువంటి సంబంధం ఉంది. 1980 సోదరులు మల్లు అనంతరాములు గారు ఇక్కడ పోటీ చేసినప్పుడు నేను చదువుతున్నటువంటి విద్యార్థి కొల్లాపూర్ నుంచి మొదలు పెట్టారు. నేనే గోడల మీద రాసేవాడిని, చేయి గుర్తు కూడా వేసేవాడిని. ఆ రోజు నుంచి నాకు తెలియని గ్రామం లేదు, చూడని ఊరు లేదు, పట్టణం లేదు. ఇక్కడ ఈ నియోజకవర్గం తెలియని నాయకుడు లేడు. ఈ నియోజకవర్గం నాగర్ కర్నూలు శాసనసభ లోక్సభ నియోజకవర్గం. ఆ తర్వాత సోదరుడు డాక్టర్ మల్లు రవి గారు పోటీ చేసిన దగ్గర నుంచి కూడా నేను ఈ నియోజకవర్గంలో తిరిగాను. వీళ్ళిద్దరు కూడా అంకిత భావంతో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం పనిచేశారు, చేస్తున్నారు. మల్లు రవి గారు కూడా తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ జిల్లా నుంచే, ఈ ఉమ్మడి జిల్లా నుంచి ఈ నియోజకవర్గ పరిధిలో ఉంచే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. తప్పనిసరిగా ఈ జిల్లా మీద ముఖ్యమంత్రి గారికి అభిమానం ఉంటుంది, నాకు కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంటుంది. ఇద్దరం ఇక్కడ ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు అడిగినటువంటి కార్యక్రమాన్ని కానీ శాసనసభ్యులు కానీ అడిగినవన్నీ తప్పనిసరిగా ప్రయారిటైజ్ చేసి పాలమూరు జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ, మిత్రులందరూ ఈ ప్రభుత్వం మన ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజల గవర్నమెంట్. ఈ ప్రజా ప్రభుత్వాన్ని కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకుంటూ 10 కాలాల పాటు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత, ముందుకు తీసుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం.